జై గురుదత్త శ్రీ గురుదత్త. మనస్సుకు శాంతి ఖచ్చితంగా అవసరం అండి. శాంతి లేక సుఖము లేదు అంటారు. మన త్యాగరాజస్వామి వారు కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని అద్భుతమైన రాగాన్ని మనకు అందించారు. అయితే అనాది కాలం నుండి మానవుడు శాంతి నిమిత్తమై అనేక ప్రయత్నాలు సలుపుతూనే ఉన్నాడండి. కానీ ఆ శాంతిని అందుకోలేకపోతున్నాడు. మరి కారణం ఏంటి? శాంతికి మూలాధారం ఏంటి? దేనివల్ల మనసుకు శాంతి ఏర్పడుతుందనే విచారణ పెడమార్గం పట్టిందండి. నిజంగా చెప్పాలంటే అంత మూలాధారం ఏంటి అనుకుంటున్నాడు, కానీ ఆ వెళ్ళే విచారణ మార్గం పెడమార్గం పట్టిందనే చెప్పుకోవాలి. ప్రాకృత సుఖమే మనసుకు శాంతి అని భావించి దాని నిమిత్తమై పాటుపడుతున్నాడు మానవుడు. కనులతో చూడటం, నోటితో మాట్లాడటం, చెవులతో వినడం, మనసుతో అనుభవించడం, ఈ పంచేంద్రియములే శాంతికి మూల కారణం అని భావించి ఈ ఇంద్రియ తృప్తి నిమిత్తమై తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నాడు మానవుడు. అధర్మ, అక్రమ, అనాచారములు చేతనైనా సరే ఆనందాన్ని పొందాలి అని అనుకుంటున్నాడు. స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై పరుల శాంతిని కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నముల చేత మానవునికి శాంతి సౌఖ్యములు కరువైపోతున్నాయి. ఏదైతే శాంతి కావాలని అతను ప్రయత్నాలు చేస్తున్నాడో అది శాంతి కన్నా అశాంతిని చేకూరుస్తోంది. వాంఛల వల్ల అహంకారము, స్వార్థము మరింతగా పెరిగిపోతుంది. నాకు ఏది కావాలని కోరికతో ఉంటున్నాడు, ఆ కోరిక వల్ల స్వార్థము, అహంకారము ఎక్కువైపోతున్నాయి. మానవత్వం మట్టి గడిచిపోతుంది. మానవులకు మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దూరం అయిపోతున్నాయండి. కేవలం ఆశతో, శాంతి లేకపోవడం చేత స్వార్థముతో పాటు అహంకారం పిచ్చి పెరిగిపోతుంది. దేనికైనా ఒక హద్దు అనేది ఉండాలండి. ఏది చూసుకున్నా, ఒక దేశానికి చూసుకున్నా, ఒక ప్రపంచానికి చూసుకున్నా, ఏది చూసుకున్నా ఒక హద్దు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే సూర్యచంద్రాదులకు, నక్షత్రాలకు కూడా హద్దులు ఉన్నాయిగా. ప్రకృతి భగవంతుని నియమాన్ని అనుసరిస్తుంది. సూర్యుడు ఆకాశంలో క్రమం తప్పకుండా ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. పవనుడు క్షణం విశ్రాంతి లేకుండా జీవకోటికి సంరక్షిస్తున్నాడు కదండి. పంచభూతాలన్నీ కూడా ఒక క్రమాన్ని అనుసరిస్తున్నాయి. పశుపక్షి మృగాదులు కూడా తమ సమయాన్ని కూడా పాటిస్తున్నాయిగా. కానీ మానవుడు ఉత్కృష్టమైన తన జీవితమును ఒక క్రమమైన పద్ధతిలో ఉంచుకోలేకపోతున్నాడు. మానవుని వెంట వచ్చేది నిజానికి సంసారం కాదండి, సంస్కారమే. మానవుడికి చివరి వరకు నిలిచేది ఏంటయ్యా అంటే సంసారం కాదు, సంస్కారం. కానీ ఆ సంస్కారమునే కోల్పోతున్నాడు. క్రూరమృగాలైనటువంటి పులి, చిరుత, సింహము ఇలాంటివన్నీ కూడా వాటి చేత ఎన్ని అభ్యాసాలు చేయించినా ఉపయోగం ఏమైనా ఉంటుందండి? వాటి క్రూరత్వాన్ని అవి వదులుకోలేవు. కానీ మానవుడు అట్లు కాదు కదా. అభ్యాసం వల్ల, నియమాదుల వల్ల ఖచ్చితంగా అతనిలో మార్పు వస్తుంది. ఆ దుర్గుణాలు అతనిలో ఏవైతే ఉన్నాయో అవి సద్గుణాలుగా మార్చుకునేటటువంటి శక్తి అనేది మానవుడికి భగవంతుడు ఇచ్చాడు. ఆలోచన అనేది అద్భుతమైన గుణాన్ని భగవంతుడు మనిషికి ప్రవేశపెట్టాడు. మనం నడిచే నడక, చేసే పని అన్నీ కూడా అభ్యాసం చేతనే అభివృద్ధి గాంచుతాయండి. ఈ అభ్యాసం అనేది మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అండి. క్రూరుడిగా పుట్టిన మానవుడు పరమశాంతిపురుడై జీవించడానికి అవకాశం ఉంది. ఇలాంటివి మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి, మనం చదువుకున్నాం కూడా. ఎలా మారగలుగుతున్నాడు? క్రూరుడై ఉన్నవాడు శాంతిపరుడుగా ఎందుకు మారుతున్నాడు? ఎలా మారుతున్నాడంటే కేవలం సద్బోధనలు, సత్సంగము, సత్ప్రవర్తనల చేతనే మానవుడు సంస్కారాన్ని అభివృద్ధి చేసుకుని చక్కగా మార్పు చెందుతున్నాడండి. శారీరకమైన ఆరోగ్యము మనకి అత్యవసరం అనే మనకు తెలుస్తోంది. చక్కని ఆరోగ్యం పొందవాలంటే రెండే అనుసరించాలండి. లోపలున్న మాలిన్యాన్ని బయటికి పంపించాలి, పవిత్రమైన పదార్థాలని లోపలికి పంపాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం కూడా అత్యవసరం అండి. దీనికి కూడా మనసునందున్న దుర్గుణాలు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు,
దుశ్చింతనను అనే మాలిన్యాల్ని బయటికి పంపి సద్గుణాలు, సదాచారాలు, సత్ప్రవర్తన, సత్సంగం అనే పవిత్రమైన వాటిని లోపలికి చేర్చుకోవాలండి. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమభక్తుడండి, అది మన అందరికీ తెలుసు. తండ్రి ఎలాంటి వాడు? హిరణ్యకశిపుడు హరిద్వేషి. కుమారుడు ఎలాంటి వాడు? హరిప్రియుడు. చూసారా ఎంత మార్పు! హిరణ్యకశిపుడు దేవుడు లేడనేవాడు, ప్రహ్లాదుడు దేవుడు ఉన్నాడు అనేవాడు. ఎక్కడున్నాడయ్యా దేవుడు అని అడిగితే ఇందుగలడు అందు లేడని సందేహం వలదు అన్నాడు. ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాడని ప్రహ్లాదుడు అనేవాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని ప్రహ్లాదుడు దానికి సమాధానం చెప్పాడు. స్తంభాన్ని బద్దలు కొట్టంగానే హిరణ్యకశిపుడు ఆ ప్రయత్న ఫలితంగానే నరసింహస్వామి ఆవిర్భావం అనేది జరిగింది. అంటే ఒక రాక్షసుడు ప్రయత్నంతో స్వామివారు మనకి దర్శనమిచ్చారు. ఆ ప్రయత్న ఫలితంగా నరసింహస్వామి ఆవిర్భావం జరిగిందని మనకు తెలుస్తోంది. దేహభ్రాంతిని బద్దలు కొట్టినప్పుడే దైవం ఆవిర్భవిస్తాడండి. ఈ విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. దేహభ్రాంతి పోవాలి, అది పోతేనే దైవం ఆవిర్భావం అనేది జరుగుతుంది మనలో. పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న పరమభక్తుడైన ప్రహ్లాదునికి దుర్మార్గుడైన కుమారుడు పుట్టాడండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు పరమభక్తుడు. ఆ పరమభక్తుడికి దుర్మార్గుడైన కుమారుడు పుట్టాడు, అతనే విరోచనుడు. నాస్తికుడండి. విరోచనుడు అంటే నాస్తికుడు, నాస్తిక భావాలతో ఉండేవాడు. మరి ఆయన కుమారుడు బలిచక్రవర్తి. అంటే ప్రహ్లాదుని యొక్క మనవుడి కింద మనం మాట్లాడుకుంటాం. ఈ బలిచక్రవర్తి పరమధార్మికుడండి. ప్రజలను తన కంటి రెప్పల్లాగా కాపాడుకునేవాడు. సరే, ఏదేమైనా చెడులో కూడా మంచి పుడుతుందండి. నిజంగా చెప్పుకోవాలంటే ప్రహ్లాదుని యొక్క వంశం అంతా ఒకసారి మనం తీసినట్లయితే రాక్షస వంశంగానే మనకు కనిపిస్తోంది. రాక్షస వంశంలో ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి పరమభక్తులుగా జన్మించారుగా. అంటే బురదలో చక్కని కమలములు కూడా ఉద్భవిస్తాయండి. అలాగే రక్తం పీల్చే జలగలు కూడా నీటిలోనే పుడతాయి. పవిత్రులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు. పవిత్రులు ఉత్తమోత్తములు కావాలండి. అపవిత్రులు ఎప్పుడూ కూడా పవిత్రతలోకి ప్రవేశించాలి. అదే నిజమైన ఆదర్శవంతమైన జీవితం. ఈ ఆదర్శవంతమైన జీవితం కావాలంటే మనం ఏం చేయాలి? సత్పురుషుల్ని సేవించాలి. సత్పురుషుల యొక్క సత్సాంగత్యం అనేది కావాలి. అయితే మహనీయుల చరిత్ర ఈ ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం అనేది ఉంటుంది. వారి యొక్క ఆచరణను ఆదర్శంగా తీసుకోవాలండి. ఏదో చదివేసి పుస్తకం పక్కన పడేసామని కాకుండా మహానుభావుల యొక్క చరిత్రను ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం ఆదర్శవంతమైన జీవితం అవుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.